ఏం మానేశారు? ఈ 1 వీక్లో టీయా, కాఫీయా, కూల్ డ్రింకా? మీరు ఏమీ మానేయక్కర్లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో మీకు గుర్తుంది కదా, లాస్ట్ వీక్ మనము న్యాచురల్ టీత్ ని టీ, కాఫీ అండ్ కూల్ డ్రింక్స్ లో ఇమ్మర్స్ చేసి పెట్టాం. వాటి రిజల్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదేమో టీలో పెట్టిన న్యాచురల్ టీత్. గమనించారా? కొంచెం yellowish గానే ఉంది. ఇదేమో కాఫీలో పెట్టిన న్యాచురల్ టీత్స్. చూడండి, ఇది ఎక్కువ స్టెయిన్ అయింది. ఈ పళ్ళేంటి చాలా తెల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇదేమో కూల్ డ్రింక్ లో పెట్టిన న్యాచురల్ టీత్. ఇది తెల్లగా అవ్వలేదండి, పైన ఉన్న ఎనామిల్ అంతా బ్రిటిల్ అయిపోయింది, అంటే పలచబడిపోయింది. సో వీటి రిజల్ట్ బట్టి ఏం అర్థమైందంటే, టీ కానీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్ కానీ మన డెంటల్ హెల్త్ ఆర్ ఎనామిల్ హెల్త్కి సేఫ్ కాదు. కానీ మనకు ఆల్రెడీ రోజు అలవాటు అయిపోయిందని సడన్గా మానుకోవడం కూడా కరెక్ట్ కాదు. అందుకని తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం వీటిని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు టీ, ఎక్కువగా మిల్క్ పోసుకోండి. టీ డికాషన్ అనేది తగ్గించండి. రెండోది కాఫీ డెఫినెట్లీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టెయినింగ్ ప్రాపర్టీస్. సో అందుకనే మీరు బ్లాక్ కాఫీ లేకపోతే బాగా స్ట్రాంగ్ డికాషన్ పెట్టుకోకుండా ఎక్కువ మిల్క్ కంటెంట్ ని మనం కలుపుకున్నట్లయితే అప్పుడు వీటి స్ట్రాంగ్నెస్ అనేది తగ్గుతుంది. మూడోది సాఫ్ట్ డ్రింక్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అండి. ఎప్పుడైనా సరే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ ఎ హెల్దీ సాఫ్ట్ డ్రింక్. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఫ్రీక్వెన్సీ. మనం ఎంత ఫ్రీక్వెంట్ గా ఈ డ్రింక్స్ తీసుకుంటున్నాం అన్నది. వీ కెన్ ఆల్వేస్ లిమిట్ టు ఐదర్ 1 కప్ అ డే. అంతేకాని రోజుకు 3-4 సార్లు తాగడం అనేది డెంటల్ హెల్త్ ఆర్ ఎనామిల్ హెల్త్ కే కాదు, మీ గట్ హెల్త్ కూడా మంచిది కాదు. సో ట్రై టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ టీ, కాఫీ అండ్ అదర్ డ్రింక్స్. సో ఇలాంటి ఫన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ వీడియోసే కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ని తప్పకుండా షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.